రాజు నిత్యం మందిరానికి వెళ్లేవాడు. మందిరంలో ఇద్దరు భిక్షగాళ్లు కూర్చునేవారు. కుడివైపు భిక్షగాడు ఎప్పుడూ దేవునితో అడిగేవాడు, దేవుడా నాకు సాయం చేయి అని. ఎడమవైపు భిక్షగాడు రాజుతో అడిగేవాడు, రాజా నాకు సాయం చేయండి అని. కుడివైపు భిక్షగాడు ఎడమవైపు భిక్షగానికి చెప్పేవాడు, దేవునితో అడుగు, అతను నీ కష్టాలను తీరుస్తాడు అని. ఎడమవైపు వాడు అతని మాటలకు పగలబడి నవ్వేవాడు. ఒకరోజు మహారాజు దీని గురించి ఆలోచించి మంత్రితో చెబుతాడు, కుడివైపు భిక్షగాడు దేవునితో అడుగుతున్నాడు కాబట్టి అతనికి దేవుడు సాయం చేయని. ఎడమవైపు వాడు నాతో అడుగుతున్నాడు కాబట్టి అతనికి నేను సాయం చేయాలి. కాబట్టి ఒక గిన్నె అడుగున కొన్ని స్వర్ణ ముద్రికలు వేసి అందులో పాయసం పోసి అతనికి ఇచ్చిరండి అని చెబుతాడు. మంత్రి అలాగే చేస్తాడు. మంత్రి స్వర్ణ ముద్రికలు వేసిన గిన్నెను ఆ భిక్షగానికి ఇచ్చి వస్తాడు. ఆ భిక్షగాడు పాయసం తింటూ నవ్వుతూ కుడివైపు భిక్షగానికి వెక్కరిస్తుంటాడు, చూడు రాజును అడిగితే ఎలా సాయం చేశాడో, ఇన్ని రోజులు దేవునితో అడుగుతున్నావు, నీకు ఇచ్చాడా అని చెప్పి అడుగున మిగిలిన కొంత పాయసాన్ని అతనికి ఇస్తూ అతనితో చెబుతాడు, ఇదిగో మూర్ఖుడా తీసుకో, ఇందులోనిదంతా నీకే అని. మరుసటి రోజు రాజు మందిరానికి వచ్చినప్పుడు కుడివైపు వాడు అక్కడ కనిపించడు. రాజు ఎడమవైపు వానితో వెళ్లి అడుగుతాడు, నీకు పాయసపు గిన్నె పంపించాను దొరకలేదా అని. అతను చెబుతాడు, దొరికింది మహారాజా, ఎంతో రుచిగా ఉంది, కడుపు నిండా తిని మిగిలింది నా పక్కన కూర్చునే ఆ భిక్షగానికి ఇచ్చేశాను. ఆ పిచ్చోడు ఎప్పుడూ అనుకునేవాడు దేవుడు ఇస్తాడు అని వెక్కరిస్తాడు. రాజు నవ్వుతూ అనుకుంటాడు, నిజమే దేవుడు అతనికి ఇచ్చేశాడు అని. కాబట్టి దేవుడు తనను నమ్ముకున్న వాళ్లను